అదే మరి మనది ఇంకా కూడా మూఢనమ్మకాలు ఒకరు ఇవన్నీ మూఢనమ్మకాలే ఇవన్నీ. గురు బోధల మూఢనమ్మకాలకు చోటు లేదు. గురుబోధ అంటే ఏమో మూఢనమ్మకాల నుంచి దూరమైందే గురుబోధ. దాని అర్థం ఓడికి తెలుస్తుంది ఇప్పటిదాకా. గురుబోధ అర్థమే తెలుస్తుంది. గురుబోధ అంటే మంత్రం తీసుకుంటూ బత్మాలు పూసుడు మాలలు వేస్తుడు గంటే అనుకుంటున్నాం. అది కాదు. నువ్వు మూఢనమ్మకాల నుంచి దూరమైందే గురుబోధ. మూఢనమ్మకాల నుంచి దూరంగా కదిలేం మనం. మరి ఎట్లా కళ్యాణం కావాలి మరి? ఎవడన్నా మన ఇంటికి వచ్చాడే నీ ఇల్లు మూల బరబర్ లేదు అయింది, ఇంటి సతికిచ్చింది. ఇక అరే ఎట్లనే చేయ మారదా నన్ను బతికి యజ్ఞం చేయబడుతుంది, అభిషేకాలు చేయబడుతుంది, 30-40 వేలు కాల పోతే పోని నా పానం కట్టెక్కడా అవి గట్ట అయిపోయింది. ఇక తర్వాత అందుకు మంచి ఎంత భయపడితే ఆడు అంత దిగదారిపోతాడు. అందుకు భక్తికి నిర్భయం కావాలా. భక్తికి ఏం కావాలా? నిర్భయం కావాలి. అప్పుడు భక్తి అవుతుంది. ఇక మనం అంటున్నాం ఇక గురుబోధ అంటే బొట్లు పెట్టుకున్నాడు, మంత్రాలు తీసుడు, తంతుడు అంతే అంటున్నాం. అవు అది గురుబోధ కాదు. బొట్లు పెట్టుకున్నది గురుబోధ కాదు. మంత్రాలు తలిచింది కూడా గురుబోధ కాదు. గురుబోధని అర్థమే తెలుస్తలేదు లోపలికి. ఇంకా మంత్రాలు తలకుంటే మంత్రాల కోసానికి గురి దగ్గరికి పోతున్నాం కదా. ఇంకెందుకు పోతున్నాం? మనకు గుర్తిలేని అర్థమే గురువు దగ్గరికి మంత్రం తీసుకుంటానికి పోతున్నాం కదా. మాట మాట్లాడుతున్నాం. ఏంట మంత్రాలు ఇచ్చేటోడు గురుగాడు. ఇప్పుడు ఎట్లనేమో మాటలు. మంత్రాలు ఇచ్చేటోడు గురుగాడు. వాడు మడుగురా ముంచేటోడే నిన్ను. మన పాట ఉన్నది కదా, మంత్రాలు ఇచ్చే గుడిగాడు మడగూరం ముంచేవాడే. లోకులకు అర్థమవుతున్నాయి ఈ మాటలు. అని మంత్రాలు దిక్కోసానికి మనం గురి చేసుకుంటున్నాము. గురి దగ్గరికి పోయినాము. ఈ మారేదేమో మంత్రాలన్నీ మాయమత్తులు. ఏమి జరుగుతుంది? మంత్రాలన్నీ నడమంత్రమే. నీకు మంత్రము నీకు మోక్షంకు కొనవేది కాదు. అరే మంత్రం తలకుంటే ఇంకా ఏం తలాల మరిగా. అందుకు ఒక సాధు ఉండేనట. సాధు అయితే ఆడు ఒక చిలుకని పెంచుకున్నాడు. చిలుకని దానికి రోజు రామహరి అను, కృష్ణ హరి అను, శివ శివ అను దానికి నేర్పింది. అది కూడా అంటున్నా రామ అంటే అది కూడా రామ అంటున్నా, హరి అంటే అది కూడా హరి అంటున్నా, శివ అంటే అది కూడా శివ అంటున్నా. ఇక తెల్లన్నాక పొద్దున్నాక దానికి నేర్పుకుంటాని చేస్తున్నా. ఇట్లా 12 ఏళ్ళు అయిపోయింది. అయితే ఒకనాడు ఆ సాధు దగ్గరికి ఒక మహారాజు వచ్చింది. వేరే ఊరోడు మహారాజు. అయితే మహారాజు వచ్చిండు. ఆయన గుర్తున్న మహారాజు వచ్చిండు. కూర్చున్నాడు. ఏ గురి చేసుకుని కూర్చున్నాడు. మంచిగా చిన్నగా అడుక్కున్నాడు. ఇక మహారాజు సాధు ఏమంటున్నాడు మహారాజుకు, ఏ మహారాజు అనబట్టా నేను అంట చేస్తాయా, నేను అంట చేస్తా, నువ్వు అప్పటిదాకా చిలుకకు నేర్పు. రామ హరి శివ అనుకుంటున్నా నేర్పు. సరే అనమాట. నాకు అలకరే పని ఇచ్చిండాడు. కూర్చు అయిపోయింది. ఆడుక నాకు అలకరే పని ఇచ్చిండు. పోయి పోయిన బట్టి ఆడు అంట పోయిండు సాధు. ఇక ఈడిగా చిలుక దగ్గర వచ్చిండు. చిలుకాను, రామాను, కృష్ణను, హరియను, శివను. ఆ చిలుక అంటున్నది, రామ కృష్ణ హరి అంటే ఏమవుతుంది? ఆ చిలుక అడుగుతున్నది ఆయనకి. రామ కృష్ణ హరి అని తలుస్తే ఏమవుతుంది? అరే ఏం లే, మోక్షం దొరుకుతుంది. మోక్షం దొరుకుతుందా? అరే నేను 12 ఏళ్ళ సంధి ఇళ్ళనే రామ కృష్ణ అనుకుంటా
పిందరనే పడి ఉన్నా ఇక మోక్షం దొరుకుతుంది అంటే అక్కలు ఉన్నాలే బాగున్నాడు నా ముందరికి దర్గాను బట్టి 12 ఏళ్ళ తల్లి నా నెత్త బుర్ర చేసిండు ఇప్పుడు నువ్వు నా నెత్తి బుర్ర చేస్తానికి వచ్చినావా బట్టి చిలికంటున్నది ఇప్పటిదాకా 12 ఏళ్ళ తల్లి ఆడ బుర్ర నెత్తి అంతా బుర్ర చేసిండు ఇక నువ్వు వచ్చినావు బుర్ర చేస్తా దరుగున్నాడు కదా బట్టి మోక్షం దొరుకుతుంది ఈ పిల్లలకి ఇప్పటిదాకా 12 ఏళ్ళ తల్లి రామకృష్ణ అనుకుంటా ఈ పిందెలే వాడు పిందెల నుంచే మోక్షం ముక్తం కాకలేను నువ్వు మోక్షం దొరుకుతుంది అంటున్నావా అప్పుడు అరేమనబట్ట మారదు అరే కరణి అనబట్ట చిలిక నీ మాట సత్యం ఉన్నది అనబట్ట కరణి అనబట్టే నువ్వు నీ నీ మాల నీకు సరైన బోధ ఇయ్యలేదు నీ మాలకు నీకు సరైన బోధ ఇయ్యలేదు నేను నీకు ఇయ్యాల బోధిస్తా ఇయ్యలేదు నీకు ముక్తం చేస్తా అంటున్నాడు 12 ఏళ్ళ సంది ముక్తం కాదు ఇయ్యాల ముక్తం చేస్తాను అవనవని నేను చెప్తున్నట్టు అయ్యను నేను ఇప్పుడు నీకు బోధిస్తా ఇప్పుడే నీకు ముక్తం చేపిస్తా ఎట్లా చేస్తా 12 ఏళ్ళ సంది లేని ఇయ్యాల ఒకనే అట్లా మోక్షం చూపిస్తా ఏం చెప్పు ఏం లేదన్నమాట ఇప్పుడు మాలకు అంట చేయవేయండు మరి నాకు తింటానికి రా అంటాడు నేను పోయి నేను అటే ఉంటాను మీ మాలకు వస్తాను నీ దగ్గరికి మీ మాలకు వచ్చినప్పుడు నువ్వు పితృల ఎల్లెల్లి కాడ పడిపో కళ్ళు మూడు ఎల్లెల్లి కాడ పడిపో బట్ అంతే నీ మాలకంటారు రామ రామ అన్నా కానీ మాట్లాడకు పలకకు శివ శివ అన్నా కానీ పలకకు కృష్ణ కృష్ణ అన్నా కానీ పలకకు గింతే నీకు ఉపదేశం అనబట్టి సరే అనబట్టి చూద్దామనబట్టి ఇటు పోయిందిగా తిన్నారు అని మాలకొచ్చా సాదిగా ఆ చిలిక దగ్గరికి వచ్చా చిలిక రామ ఆ చిలిక వెళ్ళారుగా పడిపోయిందిగా పిందెల్లి చిలిక రామ రామను ఊరే రాలే అరే చిలిక హరి హరి అను ఊరే రాలే అరే ఇది ఏమైంది అనబట్టి ఇలా ఏం మాట్లాడతలేదా చూస్తే చచ్చిపోయింది ఎల్లెలికలో పడిపోయింది అలా అప్పుడు ఆ శిష్యుడు కానీ ఇక రానబట్టి ఈ చిలికని బయట తీసే ఇది చచ్చిపోయింది పిందె ఖరాబ్ అవుతుంది అనబట్టి అది శిష్యుడు వచ్చిండు ఆ చిలికని బయట తీసాడు అది పూర్వమని మరి తలుస్తే మోక్షం దొరికిందా తలకుంటే మోక్షం దొరికిందా కలిసిన వారికి మోక్షం దొరకకపోవు అందుకు అది తగలేదు అప్పుడు దానికి అయిపోయింది అప్పుడు దానికి మోక్షం జరిగి మనం తలుతులు పెట్టాము ఇక మనం ఇక రామ కృష్ణ అని తలుతుకుని పెట్టాము అందుకు మంత్రాలన్నీ మాయమత్తులు ఏమి తలతురోరి మాట లేని ఆ మర్మం మెరిగితే భ్రమలు తీరు మాట లేని మర్మం కావాలి మన మంత్రాలు ఇవ్వడు ఆ మంత్రాలన్నీ నడు మంత్రం అది తలచిన వారికి అది ముక్తి అది కింద దగ్గర బయట తీస్తున్నాడు ఎప్పుడు చేసింది మాట బంద్ చేసింది కాబట్టి పైన తీసింది అందుకు ఇలా కూడా బస్తు గుయ్యం ఉన్నాయి భయ్ మేము నిదానం మాట్లాడుతున్నాము అయితే మీకు విచిత్రం అనిపిస్తుంది అందరి మాట అంతే ఉన్నాయి వాళ్ళు ఇంతకి ఇప్పి చెప్పలేదు మేము వీటిని ఇప్పి చెప్తున్నాం మీకు విచిత్రం అనిపిస్తుంది అరే నామాలు తలకుంటే ఎట్లయితాయి ఏ నామం తల అందుకే నేను నామం లేదంటున్నాను